హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఈశ్వర్ వాహన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్స్ అయిన కృష్ణప్రసాద్ గారు అండ్ సుశీల్ కుమార్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం రెట్రో ఫిట్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. హలో అండి. హలో ఉన్నారు కృష్ణప్రసాద్ గారు? బాగున్నాండి. అయితే రెట్రో ఫిట్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మీ కంపెనీ గురించి చెప్పండి. మాది ఈశ్వర్ వాహన్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాం మేము. ఓకే. ఈ సంస్థ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఒకటి సేల్స్ చేయడం ప్యూర్ ఈవీ, రెండోది సర్వీసెస్, అండ్ మూడు రెట్రో ఫిట్మెంట్. ఓకే, అంటే మీరు ప్యూర్ ఎలక్ట్రిక్ అండ్ రెట్రో ఫిట్మెంట్స్ పైన వర్క్ చేస్తున్నారు. రెండు వర్క్ చేస్తామండి. అండ్ రెస్పెక్టివ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. ఓకే, మా కంపెనీ సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్. ఓకే, అయితే మీ రెట్రో ఫిట్మెంట్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అండి. చెప్పండి, ఇవి ఎలా వర్క్ అవుతాయి అసలు? రెట్రో ఫిట్మెంట్ అంటే ఇప్పుడు ఈవీ అనేది ఒక ట్రెండ్ ఇప్పుడు నా. సో ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ జనాలు ఈవీలోకి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ చాలా అవరోధాలు అనేవి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకటి టెక్నాలజీ పరంగా, రెండు రేంజ్ పరంగా, మూడు ఛార్జింగ్ నెట్వర్క్ పరంగా, అండ్ ఆఫ్ కోర్స్ సేఫ్టీ పరంగా. సేఫ్టీ పరంగా మీకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి గతంలో కూడా చూసాం మనము. లక్కీగా కొంతమంది బతికిపోయినారు, కొంతమంది ఇదైనారు. దట్ ఈస్ వెరీ సారీ ఫర్ దెమ్. బట్ అందుకోసం అని చెప్పేసి మేము ఈ రెట్రో ఫిట్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చాం. ఓకే, సో బేసిక్గా ఏంటంటే, ఆల్రెడీ వెహికల్ ఉన్న వాళ్ళకి, యాక్టివానో లేకపోతే విగోనో లేకపోతే సుజుకి యాక్సెస్ 125 ఎనీ స్కూటీ బేసిక్గా, ఆర్ ఎనీ బైక్ ఆల్సో 100 to 150cc బైక్స్ ఏది ఉన్నా సరే, ఇప్పుడు పెట్రోల్ మీద అయితే వెళ్ళగలుగుతున్నారు, కానీ వాళ్ళకి ఈవీ అనేది అందుబాటులోకి తీసుకురావాలంటే లేదా ఆ బండిని అమ్మేసి ఈవీ కొనుక్కోవాలి, లేదంటే ఉన్న బండిని ఈవీ కింద మార్చుకోవాలి. సో ఈ రెండు కాకుండా వేరే కాన్సెప్ట్ ఏంటంటే, పెట్రోల్ ఉండనిద్దాం, ఎలక్ట్రిక్ మీద నడవనిద్దాం. ఈ 2-in-1 కాన్సెప్ట్ కనుక ఉంటే కనుక వాళ్ళకి వెళ్ళినంతసేపు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉన్నంతసేపు దీని మీద వెళ్ళొచ్చు, అయిన తర్వాత పెట్రోల్ మీదకి మారిపోయి మామూలు బండిలాగా వెళ్ళిపోవచ్చు. ఈ ఐడియాతోటే మేము ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ మార్కెట్లో పెట్టి కొన్ని వెహికల్స్ మీద ఆల్రెడీ మా సొంత వెహికల్స్ మీద టెస్టింగ్ చేసి దీన్ని ఇప్పుడు కమర్షియలైజ్ చేసాం. చేసి దీన్ని ఇప్పటికి దాదాపు 150 వెహికల్స్ దాకా చేసాం మేము. రెట్రో ఫిట్మెంట్ అయిన తర్వాత మాకన్నా కస్టమర్స్ హ్యాపీగా వాడుకుంటున్నారు. సో బేసిక్గా ఇందులో ఏంటంటే, రేంజ్ సమస్య అనేది రాదు. ఎలక్ట్రిక్ ఉన్నంతసేపు ఎలక్ట్రిక్ మీద వెళ్ళిపోవచ్చు, అది అయిపోయిన వెంబడి మీరు పెట్రోల్ మీదకి మామూలుగా మారిపోయి వెళ్ళిపోవచ్చు. సో రోడ్డు మీద కూర్చునే అవసరం అయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఓకే, సో ఆ ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు ఈ రెట్రో ఫిట్మెంట్ ఫిక్స్ చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఈ వీగో స్కూటర్ ఉంది, దీనికి ఎలా చేశారు మీరు? దీనికి మేము బేసిక్గా ఏం చేస్తామంటే, ఒక హబ్ మోటార్ ఇక్కడ బ్యాక్ వీల్కి అటాచ్మెంట్ మోటార్ బిగిస్తామండి. ఓకే, అదే మోటార్ మీకు ఎలక్ట్రిక్ హబ్ మోటార్ కింద పనిచేస్తుంది. పెట్రోల్ ఎలక్ట్రిక్ మీద వెళ్ళేటప్పుడు అది బ్యాక్ వీల్ తిప్పుతుంది. అదే మీకు పెట్రోల్ మీద వెళ్ళేటప్పుడు ఇంజన్ తిప్పుతుంది. మోటార్ కూడా తిరుగుతుంది, కానీ దాంట్లో పవర్ ఏం పోదు. బ్యాటరీ దాని నుంచి రీజనరేషన్ వస్తుంది కూడా, కొత్త బ్యాటరీకి కొద్దిగా అవుతుందండి. మీకు ఇప్పుడు బ్యాటరీ అనేది డిక్కీలో ఇలా పెడతాం మేము, బూట్ స్పేస్ లో పెట్టేస్తాము. పెట్టేస్తే ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. కంట్రోల్ సర్క్యూట్స్ అన్ని ఇందులో ఉంటాయి మీకు. ప్లస్ ఫ్రంట్ సైడ్ మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్టు, ఇక్కడ మీకు చేంజ్ ఓవర్ స్విచ్, కిందకుంటే పెట్రోల్, పైకుంటే ఎలక్ట్రిక్, ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ ఇండికేటరు. ఓకే, ప్లస్ మిగతాదంతా సేమ్ టు సేమ్ అండ్ కామన్ యాక్సిలరేటర్. ఒకటే యాక్సిలరేటర్, మీరు ఎలక్ట్రిక్ మీద వెళ్ళినా పెట్రోల్ మీద వెళ్ళినా సేమ్ యాక్సిలరేటర్ వాడుకోవచ్చు. జస్ట్ ఒక బటన్ మాత్రమే మధ్యలో ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇలా రెట్రో ఫిట్మెంట్ చేయడానికి మనకి కాస్ట్ ఎంత అవుతుందండి? కాస్ట్ డిపెండ్స్ అండి. మీరు బ్యాటరీ, రకరకాల బ్యాటరీలు, రకరకాల వారంటీలు ఉన్నాయి. ఓకే, దాని నుంచి దాన్ని ఇదిగా చూసుకుంటే మీకు ఎనీవేర్ బిట్వీన్ 35,000 నుంచి 60,000 దాకా మీకు కాస్ట్ అనేది రావచ్చు. ఓకే, యూజువల్గా మీరు పెట్టిన కస్టమర్స్ దేన్ని ప్రిఫర్ చేశారు? వాళ్ళు లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ తీసుకుని 3 years వారంటీ తీసుకుంటారు జనరల్ గా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హయ్యర్ కాస్ట్కే పోయి హయ్యర్ బ్యాటరీ లైఫే కావాలన్న ఉద్దేశంతో 60,000, 65,000 దాకా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు 65,000 పెడితే మనకి ఎంత రేంజ్ ఇస్తుంది? మీకు 50 to 55 kilometers వెళ్ళచ్చు పర్ ఛార్జ్. ఓకే, పర్ ఛార్జ్కి. ఓకే, అది అయిపోయాక మళ్ళీ మనం పెట్రోల్ కి స్విచ్ అయిపోయి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఒకవేళ ఎలక్ట్రిక్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయినా కూడా ఆ స్థితిలో కూడా మీరు పెట్రోల్ మీద ఆన్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతారు, లేకపోతే సర్వీస్ స్టేషన్కి అయితే వెళ్ళగలుగుతారు. అక్కడ ఆగే సమస్య అనేది ఉండదు.
ఓకే, మీరు ఎంత కెపాసిటీ గల మోటార్ అండ్ బ్యాటరీని వాడడం జరిగింది? ఇప్పుడు దీనికి 1.5 కిలోవాట్ మోటార్ వాడతామండి. ఓకే, ప్లస్ బ్యాటరీ వచ్చేటప్పటికి 1.5 కిలోవాట్ బ్యాటరీ వాడతాం మేము. ఓకే, ఇప్పుడు ఆ మోటార్తో టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది ఇది? మీకు 50 to 55 దాకా వెళ్ళొచ్చు మీరు టాప్ స్పీడ్. ఓకే, మేము స్పీడ్ లాక్ చేసి పెడతాము. వెళ్ళడానికి ఇంకా వెళ్తుంది కానీ మేము ప్రిఫర్ చెయ్యం మనం. ఓకే, ఇప్పుడు మన స్కూటర్స్కి అయితే ప్రాసెస్ ఇలా ఉంది, మీరు బ్యాటరీని డిక్కీలో పెట్టించేసారు. అదే ఒకవేళ బైక్ ఎలా పెడతారు? బైక్ కూడా మీకు బ్యాక్ వీల్ మొత్తం మోడిఫై అవుతుంది. ఓకే, బ్యాక్ వీల్ మొత్తం తీసేసి బ్యాక్ వీల్ హబ్ మోటార్ తోటి పెడతాము. ఓకే, దానికే చైన్ డ్రైవ్, ఇంజన్ డ్రైవ్ కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే, ప్లస్ సైడ్ నా ఒక బాక్స్ లాగా అరేంజ్ చేసి బ్యాటరీ పెడతాము. ఓకే, దాంతో మీకు పవర్ సోర్స్ అనేది మీకు వస్తుందండి. ఓకే, ఇప్పుడు బ్యాటరీకి సైడ్ పెడితే అది బరువు ఉంటుంది, మనకి హ్యాండ్లింగ్ కానీ బ్యాలెన్సింగ్ లేదు. ఆల్రెడీ లగేజ్ బాక్సులు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు బైక్స్ కి. ఓకే, అంత తేడా ఏం రాదు కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఓకే, ఇక ప్రైస్ పరంగా స్కూటర్ కి బైక్ కి ఒకే ప్రైస్ లేదండి, బైక్స్ కి ఇంకా పెద్ద మోటార్ 2 కిలోవాట్ మోటార్ వాడతాం మేము. ఓకే, బ్యాటరీ కూడా పెద్దది వాడతాము, 1.8 కిలోవాట్ బ్యాటరీ వాడతాం. ఓకే, అనుకుని అది కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, వాటికేమో 50,000 నుంచి 70,000 రేంజ్ లో మీకు వస్తాయి. వీటికి మాత్రం 35 to 45, 50 అలా 55, 60 దాకా మీకు. ఓకే, ఇప్పుడు 60,000 పెట్టి ఈ రెట్రోఫిట్మెంట్ మనం పెట్టించుకుంటే ఎంత డబ్బులు ఆదా చేయగలుగుతాం మనము? మీరు రోజుకి 50 కిలోమీటర్ లెక్క తీసుకున్నా కూడా ఓకే, 60,000 పెట్టుబడి పెట్టినా కూడా మీరు పెట్రోల్ మీద వెళ్తే కిలోమీటర్కి 3 రూపాయలు ఆల్మోస్ట్ ఖర్చు వస్తుంది. కన్సిడరింగ్ వేర్ అండ్ టైర్, సర్వీసింగ్, మెయింటెనెన్స్ అవన్నీ కలిపితే. అదే ఎలక్ట్రిక్ మీద వెళ్తే 15 పైసలు వస్తుంది. మీ కిలోమీటర్కి ₹2.85 సేవింగ్ చేస్తున్నారు మీరు. సో ఒక రోజులో 50 కిలోమీటర్లు తిరిగారంటే ఆల్మోస్ట్ ₹130 మీకు సేవ్ అయిపోయినాయి. సంవత్సరాల్లో మీకు ఆల్మోస్ట్ మీరు పెట్టిన డబ్బులు వచ్చేసాయి. ఇంకా 2 సంవత్సరాల వారంటీ మిగిలి ఉంది మీకు. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఇలా చేయడం లీగల్ అంటారా? ఎక్కడన్నా ఆర్టీఓలో కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ పట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మాది ARA సర్టిఫైడ్ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీ అండి మాది. సో దాంతో ప్యూర్ ఎలక్ట్రిక్ వరకు ఫుల్ ఇల్లీగల్. ఈ హైబ్రిడ్ అనేది కూడా లీగల్ చేస్తున్నాం మేము. ఇంకా ఇది ఇల్లీగల్ అయితే కాదు. ఓకే, అంటే ఇప్పటి వరకు అయితే లీగల్ కాలేదు, అలా ఇల్లీగల్ మాత్రం కాదు, పెట్టుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది, మనకు డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక ఇప్పుడు నేను ఒక స్కూటీ మీకు రెట్రోఫిట్మెంట్ కింద ఇస్తే మీరు ఎన్ని డేస్ టైం తీసుకుంటారు దాన్ని ఫిట్ చేయడానికి? జనరల్గా యాక్టివా లాంటి వెహికల్స్ అయితే 1 to 2 days మాక్సిమమ్. ఓకే, అదే బైక్స్ అయితే 2 to 3 days మాక్సిమం అండి. ఓకే, అయితే ఒక చిన్న డౌట్ ఉందండి నాకు. ఏంటంటే ఇప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన వెళ్తేనే మనకి అవి పేలడం కానీ మంటలు రావడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఇంజన్ ప్లస్ మోటార్ ప్లస్ బ్యాటరీ 3 వర్క్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఇలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ అక్కడ ట్రిప్ అవ్వడం కానీ ఏమైనా జరుగుతాయా? సేఫ్టీ మెకానిజమ్స్ ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి మనకి ఎక్కడ ఏ తేడా ఉన్నా సరే ముందర స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో పెట్రోల్ ట్యాంక్ ఇప్పుడు మేము ఇది చేసాము అంటే పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నిప్పు పెట్టట్లేదు కదా మేము. దానికి దీనికి సఫిషియెంట్ గ్యాప్, సఫిషియెంట్ ఇన్సులేషన్, అలాంటి సాధక బాధకాలన్నీ ఆలోచించిన తర్వాతనే ఇది చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మనకు ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇది? ఛార్జింగ్కి మీరు 4 hours అప్రాక్సిమేట్లీ. ఓకే, 3.5 to 4 hours. ఓకే, మీకు మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మీరు ఎనీ లోకల్ నార్మల్ సాకెట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా సరే ఛార్జర్ ఉంటే చాలు, మీరు మామూలు పవర్ సప్లై ఉన్న చోట ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ ఈశ్వర్ వాహన్ అనేది ఓన్లీ 2 wheelers పైన వర్క్ చేస్తుందా, లేదంటే 3 wheelers కూడా వచ్చేదాన్ని? 3 wheelers మీద కూడా మేము లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఓకే, దాని కాన్సెప్ట్ ఇంకా మేము R&D లెవెల్లో ఉన్నాము. అది ఒకవేళ అయిపోతే కనుక మేము అది కూడా లాంచ్ చేస్తాం. కమర్షియాలిటీగా చేస్తే ఇంకా ఎక్కువ మాకు లాభం ఉంది. డెఫినెట్లీ ఆ దిశలో కూడా వెళ్తామండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రెట్రోఫిట్మెంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.